ప్రైజ్ ద లార్డ్. అపోస్తలుడైన పౌలు హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనము మరియు 2వ వచనంలో చదువుకుందాము కొంత భాగము. పూర్వకాలమందు నానా సమయములలోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడిను. హెబ్రీ గ్రంథకర్తకు దేవుని యొక్క ఉనికి తెలుసు. దేవుడు మానవులతో మాట్లాడే దేవుడు అని కూడా గ్రంథకర్తకు తెలుసు. ఆయన మరి దేవుడు నానా సమయాలలో నానా విధాలుగా మన పితరులతో దేవుడు ఎలా మాట్లాడినాడు, తన సేవకులైన ప్రవక్తల ద్వారా తన సందేశమును ఏ రీతిగా పంపించాడు, ఆ సందేశము ద్వారా తన ప్రజలతో ఎలా మాట్లాడాడు, ఆ సందేశం ద్వారా మన పితరులతో ఎలా మాట్లాడాడని మరి ఇక్కడ హెబ్రీ గ్రంథకర్త తెలియజేస్తున్నాడు. మనము దైవత్వాన్ని ఎంత వర్ణించినా కూడా తక్కువే. అంటే అంతగా మనం వర్ణించలేము. ఎందుకంటే దేవుడు ఎంతో గొప్ప దేవుడు. ఆయన దైవత్వం వర్ణించుట మనకు అంత సులభం కాదు. కానీ ఆయన దైవత్వం బట్టి మనం ఆయనను ఆరాధించగలము. ఆయన దైవత్వాన్ని బట్టి మనం కొనియాడగలము. ఆయన దైవత్వాన్ని బట్టి మనము మరి స్తుతించగలము. అందుకే క్రీస్తు కుమారునిగా దేవుడు ఒక సత్యంగా, సత్య సువార్తగా ఆయన ఈ లోకానికి పంపబడ్డాడు. యేసు క్రీస్తును గురించిన ఆ ప్రత్యక్షతను మనము చూడగలము. నానా సమయాలలో నానా విధాలుగా దేవుడు మాట్లాడినాడు. తన ప్రత్యక్షతను ప్రవక్తల ద్వారా అనుగ్రహించినాడు. ఎలా అంటే కొన్నిసార్లు ఆ ప్రత్యక్షత ఉపమానాల రూపంలో వచ్చింది. మరికొన్నిసార్లు ఆ ప్రత్యక్షత చరిత్రలో జరిగిన సంఘటనల ద్వారా వచ్చింది. కొన్నిసార్లు మరి దేవుడు ముఖాముఖిగా ప్రవచనాత్మకమైనటువంటి సందేశం ద్వారా తన ప్రవక్తలతో మరి అనుగ్రహించాడు. కొన్నిసార్లు నాటకీయమైన విధానముల ద్వారా ప్రత్యక్షతనిచ్చాడు. మరికొన్నిసార్లు కీర్తనల ద్వారా తన ప్రత్యక్షతను అనుగ్రహించాడు. ఇంకొన్నిసార్లు సామెతల ద్వారా తన ప్రత్యక్షతను ఆయన అనుగ్రహించాడు. అనేక విధాలలో దేవుడు మరి ఆయన మాట్లాడుతూనే ఉన్నాడు, తన ప్రత్యక్షతను అనుగ్రహిస్తూనే ఉన్నాడు. పాత నిబంధనలో మనం చూసినట్లయితే అనేకమైనటువంటి సంఘటనలు మనం చూడగలము. ఆ దేవుడు ఎంతో ప్రత్యక్షంగా మాట్లాడే దేవుడుగా ఉన్నాడు. అది ఎంతో వాస్తవం, అది సత్యము. నిర్గమకాండం 3వ అధ్యాయంలో చూసినట్లయితే దేవుడు మండుచున్న పొదలో నుంచి మోషేతో మాట్లాడినాడు. ఏలియా ప్రవక్తతో రాజులు 1వ గ్రంథం 19వ అధ్యాయంలో మనం చూసినట్లయితే మెల్లమైన స్వరంతో మాట్లాడినాడు. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో దేవుడు అత్యున్నతమైన సింహాసనం పైన ఆసీనుడై ఉన్నటువంటి ఆ మహా దర్శనం ద్వారా యెషయాతో మాట్లాడినాడు. హోషేయ ప్రవక్తతో కూడా 1వ అధ్యాయంలో చూసినట్లయితే హోషేయ ప్రవక్త యొక్క కుటుంబంలో జరుగుతున్న సంక్షోభం ద్వారా మరి దేవుడు మాట్లాడినాడు. ఆమోసు ప్రవక్తతో కూడా ఆమోసు గ్రంథంలో చూసినట్లయితే మరి పండ్లతో ఉన్న గంప ద్వారా దేవుడు మాట్లాడినాడు. ఇన్ని విధాలుగా దేవుడు మాట్లాడినాడు. ఒక్క విధానంలో ఒక్కసారి మాట్లాడలేదు. ఆయన మాట్లాడిన ప్రతిసారి మరి ఎంతో వైవిధ్యంతో మాట్లాడినాడు. ఒకసారి మండుచున్న పొదను చూడగలము, ఇంకొకసారి అత్యున్నతమైన సింహాసనం పైన ఆసీనుడైన దేవుని దర్శనము చూడగలము, ఇంకొకసారి మెల్లనైన స్వరంతో మాట్లాడినారు, ఇంకొన్నిసార్లు మరి పండ్ల గంప ద్వారా దేవుడు మాట్లాడినాడు, ఇంకోసారి మరి సంక్షోభముల ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే దేవుడు ఒకే విధానంలో ఒకరితో మాట్లాడలేదు, ఒకే విధానంలో అందరితో మాట్లాడలేదు. నానా విధాలుగా, నానా సమయాల్లో, నానా రూపాలలో మన పితరులతో తన ప్రవక్తల ద్వారా దేవుడు తన సందేశమును పంపించాడు. అయితే మరి కుమారుని ద్వారా ఇప్పుడు మాట్లాడుతున్నారు. అంటే కుమారుడు ప్రవక్తల వలె తండ్రి యొక్క సందేశమును తీసుకొని వచ్చిన వాడుగా లేడు, కానీ తండ్రి యొక్క సందేశమై ఉన్నాడు. ఆయనే సందేశమై ఉన్నాడు. ఆయన ప్రత్యక్షత ఎంతో విశిష్టమైనది. మరి ఆ ప్రత్యక్షతను మనం వాక్యంలో చూడగలము. ఈయన మరి కుమారుడు ఎలా మాట్లాడుతున్నాడు అంటే తన వాక్యము ద్వారా. ఆది అందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడిగా
మన మధ్య నివసించెను. మరి యేసు ప్రభువుల వారే వాక్యమై ఉన్నారు. మరి ఈ ఉదయకాల సమయంలో యేసయ్య మీతో మాట్లాడాలని కోరుకుంటున్నాడు. మీరు ఆయన స్వరాన్ని వినాలన్నా, ఆయన మీతో మాట్లాడాలన్నా, ఆయన మాటలు మీరు వినాలని అనుకున్నా మన దగ్గర వాక్యం ఉంది. మరి ఈ ఉదయకాల సమయంలో ఎంతో ఆసక్తితో, ఎంతో ఆశతో, ఎంతో ఆతృతతో ఆయన మాటలు విందాము. ఆయన మనతో మాట్లాడడానికి అనుమతిద్దాము. దేవుని యొక్క హృదయం మనం తెలుసుకోగలము. యేసు ప్రభువుల వారి యొక్క ప్రేమను మనం తెలుసుకోగలము. ఎందుకంటే ఆయన ప్రేమ స్వరూపిగా ఉన్న దేవుడు. ఆయన ఎంతో ప్రేమించే దేవుడు. కాబట్టి ఆయన ప్రేమను, ఆయన కనికరమును, ఆయన దయను, ఆయన కృపను, ఆయన గురించి ఏది తెలుసుకోవాలన్నా వాక్యం ద్వారా మనం తెలుసుకోగలం. ఆ వాక్యం ద్వారానే ఆయన మనతో మాట్లాడుతున్నారు. మరి ఈ ఒక ఉదయకాల సమయంలో మరి ఎంతో ఆసక్తితో, ఆతృతగా ఆయన మాటలు వినడానికి మనం ఆయన వాక్యం యుద్ధకు వద్దాము. ఆయన మాట్లాడటకు మనం అనుమతిద్దాము. ఆయన సన్నిధిలో మనం వేచి ఉందాము. ఆయన ఎలా మాట్లాడతాడో తెలియదు. మనం అనుకున్న విధానంలో మాట్లాడకపోవచ్చు. మెల్లనైన స్వరమే కావచ్చు, లేదా వాతావరణ పరిస్థితులే కావచ్చు, తన యొక్క సేవకులే కావచ్చు. ఏ రీతిగా మాట్లాడతాడో తెలియదు. కానీ ఆయన మాట్లాడడం మాత్రం వాస్తవం. ఆయనకు మాట్లాడాలని మరి ఉన్నది అనే విషయము వాస్తవం. ప్రియమైనటువంటి వారులారా, ఈ ఉదయకాల సమయంలో ఆయన మాట వినాలని మీరు అనుకుంటున్నట్లయితే మీ అందరి కొరకు కూడా నేను ప్రార్థన చేస్తాను. ఆయన మెల్లనైన స్వరం మనం విందుం గాక. ఆయనకు మనం సెన్సిటివ్ గా ఉందాము. పరిశుద్ధాత్మ దేవుడు మనకట్టి అనుభవమును అనుగ్రహించిందాక. ప్రేమ నమ్మకం గల్ల పరలోక తండ్రి పరిశుద్ధుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నానా సమయంలో నానా విధాలుగా మీరు ప్రవక్తల ద్వారా మాట్లాడిన గొప్ప దేవుడా, నీకు వందనాలు. మరి ఈ యొక్క అంత్యకాలంలో, ఈ దినాలలో మీ కుమారుని ద్వారా అనగా వాక్యం ద్వారా మీరు మాట్లాడుతున్నారు. వందనాలు. మరి ఉదయకాల సమయంలో వీడియో వీక్షిస్తున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాను. వారితో కూడా మీరు మాట్లాడండి. మీ మెల్లనైన స్వరమును వినగలిగే అనుభవము, మీ యొక్క మాటను వినే కృపను వారికి అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక.